ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ లేదా తప్పుడు ప్రచారం విషయంలో ప్రభుత్వం, కోర్టులు ఆదేశాలు జారీ చేసిన 3 గంటల్లోనే వాటిని తొలగించవలసి ఉంటుందని తాజా ఐటీ నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో తామర తుంపరలా పుట్టుకొస్తూ విస్తృతంగా షేర్ అవుతున్న ఏఐ కంటెంట్, డీప్ ఫేక్ అంశాల ఒరవడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టిన ఆంక్షల కొరడా జులిపించింది. ఏఐ సృష్టించిన సమాచారంతో పాటు అసలును భ్రమింపజేసేలా ఉండే డీప్ ఫేక్ కంటెంట్ విస్తృతిని అరికట్టేందుకు మోదీ సర్కార్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లో సవరణలు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు పలానా అభ్యంతర, అసభ్య, తప్పుడు ఏఐ, డీప్ ఫేక్ కంటెంట్ను ఆన్లైన్ నుంచి తొలగించాలని ఆదేశిస్తే సోషల్ మీడియా వేదికలు కేవలం 3 గంటల్లోపే వాటిని తొలగించాలి. గతంలో 36 గంటల గడువు ఉండేది. ఇతర కంటెంట్లకు సంబంధించి గడువులను కొన్నింటిని 15 రోజుల నుంచి 7 రోజులకు తగ్గించగా మరికొన్నింటిని 24 గంటల నుంచి 12 గంటలకు గడువు తగ్గించారు. పూర్తి, పాక్షిక నగ్నత్వం లేదా శృంగార సంబంధం, ప్రైవేట్ భాగాలను చూపించే కంటెంట్ను కేవలం 2 గంటల్లోపే తొలగించాలని ప్రభుత్వం నిబంధనను తీసుకువచ్చింది. ఏఐ టూల్స్ సాయంతో సృష్టించిన ఎలాంటి కంటెంట్కైనా దానిపై ఏఐ జనరేటెడ్ అనే లేబుల్ను ముద్రించాలి. ఆ సమాచారాన్ని తాము సృష్టించారా లేదా ఏఐ సాయంతో మార్పులు చేశారో స్పష్టంగా పేర్కొనాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం సృష్టించబడే ఏఐ కంటెంట్ను ఇకపై నేరమయ కంటెంట్గా పరిగణిస్తారు. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్, అసభ్య కంటెంట్, గొప్ప వ్యక్తిని కించపరుస్తూ ఆయన ప్రతిరూపాలు తయారు చేయడం, తప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటి అక్రమ వస్తువులను ప్రోత్సహించే ఎలాంటి కంటెంట్ను అయినా నేరమయ కంటెంట్గా లెక్కించి కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే కృత్రిమ కంటెంట్ను ఎప్పటికప్పుడు ఆటోమేటెడ్ టూల్తో తొలగించే బాధ్యతాయుత సంస్థలకు ఐటీ చట్టంలోని 79 సెక్షన్ ప్రకారం రక్షణ లభిస్తుందని కేంద్రం భరోసానిచ్చింది. కంప్యూటర్ ఆధారిత చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినైలతో కృత్రిమ అల్గోరిథంతో సృష్టించిన, ఎడిట్ చేసిన, మార్పులు చేసిన అవాస్తవ ఫోటోలు, ఆడియో విజువల్స్ కంటెంట్ మొత్తాన్ని ఏఐగా పరిగణిస్తారు.